హలో ఆల్, ఇది మెల్బోర్న్‌లో తులిప్ ఫెస్టివల్‌కి వచ్చాము. దీన్ని టెస్సెల్లార్ తులిప్ ఫెస్టివల్ అని అంటారు. ఇది ఎక్కడుందంటే, ఇది సిల్వన్ అనే ఏరియాలో ఉంది. ఇది మెల్బోర్న్ నుంచి సుమారుగా ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదిగోండి, లోపల ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. దీనికి $35 ఎంట్రన్స్ టికెట్ పర్ పర్సన్కి. 16 ఏళ్ల లోపు పిల్లలకైతేనేమో ఫ్రీ. లోపలికి వెళ్ళగానే ఇది ఇలా ఉంటుంది. అదిగోండి, అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, తులిప్స్ లైన్లో కంటిన్యూస్గా అది. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ ఒక మేజ్ ఉంది. సో ఇందులో నుంచి కరెక్ట్గా అది ప్లాస్టిక్ బుట్టలతో చేశారు. ఇందులో నుంచి కరెక్ట్గా వెళ్ళి బయటికి రావాలి. తర్వాత ఇటు పక్కన తులిప్స్ అమ్ముతున్నారు అక్కడ. ఒక తులిప్ చెట్టు అయితే 10, 2 అయితేనే $18. ఇది కుక్కలు అలౌ చేస్తారు, తర్వాత ట్రాలీస్ అలౌ చేస్తారు, ఫోటోగ్రఫీస్ అన్నీ అలౌడే, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో మేము ఫస్ట్ ఆ మేజ్ ట్రై చేసాం, చూడండి. ఈ మేజ్ చిన్నపిల్లలు పెద్దలు అందరూ ట్రై చేస్తున్నారు, కానీ చిన్నపిల్లలకైతే కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది. పెద్దలకైతే ఏంటంటే మనకు కనపడుతుంది, దారి కనపడుతుంది కాబట్టి ఈజీగానే వెళ్ళొచ్చు. చిన్నపిల్లలకి అయితే కనపడదు కాబట్టి వాళ్ళు డిఫరెంట్ దారులు చూసుకుంటూ వెళ్తారు. ఎస్ yes, come. ఈ మ్యూజిక్ మెషిన్ చూడండి, దానంతకు అదే వాయిస్తుంది అనమాట. ఇక్కడ అతను వెనక సాంగ్ ఏదో పెట్టినట్టున్నాడు. ఆటోమేటిక్గా డ్రమ్స్ కానీ పియానోస్ కానీ అన్నీ అవే వాయిచేస్తున్నాయి, చూడండి. ఇగోండి తులిప్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఎల్లో కలర్. ఇక్కడ ఎన్ని రకాల తులిప్స్ ఉన్నాయంటే అసలు అన్ని రకాలు ఉన్నాయి. మేము ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు తులిప్స్. సో ఏమో బొమ్మలు తయారు చేసి పెట్టారు తులిప్స్. ఏంటంటే కొయ్యకూడదు, మధ్యలోకి వెళ్ళకూడదు. మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే వేలాగా క్రియేట్ చేశారు. ఆ వేలోకి వెళ్తే మన ఫోటోలు అయితే దిగొచ్చు, కానీ అది దాటి వెళ్తానే ఉన్నారు. ఇదిగోండి రెడ్ కలర్ తులిప్స్ అనమాట ఇవి. అసలు ఎన్ని రకాల తులిప్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం. ఇన్ని రకాలు చూడటం భలే ఉన్నాయి. అసలు లైవ్లో చూడటం అయితే అసలు సూపర్ ఉన్నాయి. అది వైట్ కలర్ తులిప్స్, ఇదేమో వైట్ అండ్ రెడ్ కాంబినేషను, ఇదేమో ఆరెంజ్ కలర్ తులిప్స్. అసలు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి కదా, మళ్ళీ అవతలు ఉన్నాయి ఇంకా రకరకాల చోట్ల అనమాట. అంతా ఒకే చోట అయితే ఒకే చోట ఆగిపోతారని చెప్పి అట్లా పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. 3-4 రకాల చోట్ల పెట్టారనమాట తులిప్స్. అసలు ఎంత బాగున్నాయో. ఓ పక్క లైవ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, ఓ పక్క ఈ తులిప్స్ అంతా చూసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, ఫోటోలు, అసలు ఫోటో షూట్లు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది స్టార్ట్ అయింది 3 days బ్యాకే. 3 రోజుల నుంచే ఇలా అందరినీ అలౌ చేస్తూ ఉన్నారు. అది అక్కడ ఒక ట్రాక్టర్ కనపడుతుంది చూడండి, అది ట్రాక్టర్ ట్రైన్ అంటారు వాళ్ళు. అది $5. అది ఎక్కామంటే $5 ఇస్తే అది ఎక్కించుకుంటారు. మొత్తం ఒక రౌండ్ తిప్పుతారనమాట కంప్లీట్గా. సో అది కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్సే. నడవలేని అనుకునే వాళ్ళు హ్యాపీగా అది ఎక్కి కూర్చుంటే వాళ్ళే మొత్తం తిప్పుతూ ఉన్నారు. చూడండి అసలు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అసలు. అంతోడు సీజన్ స్టార్టింగ్లో వచ్చాం కదా, ఇంకా బాగుంది. వాళ్ళకైతే ఆ మధ్యలోకి వెళ్ళకూడదు. అది చూడండి వెళ్ళిపోతామని చైనీసామా, వెళ్ళిపోయి మామూలుగా దిగలేదు ఫోటోలు అయితే. తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు మధ్యలోకి వెళ్ళకూడదండి, సారీ బయటకు రండి అని చెప్పి, అంటే అప్పుడు వచ్చింది. సో ఇట్లా దారాలు కట్టారనమాట, తాళ్ళు. ఆ తాడికి యువతల పక్కే మనం తీసుకొని ఈ మాత్రం తుంపకూడదు పొరపాటును కూడా. వాళ్ళు ఏమైందంటే రీల్స్ తీసుకుంటున్నాం అక్కడ కూర్చొని దాంట్లోకి వెళ్ళి.
సో ఫొటోస్కి జస్ట్ అక్కడ కూర్చుంటే చక్కగా మంచి మంచి ఫొటోస్ వస్తూ ఉన్నాయి అసలు, ఎక్స్ట్రాడినరీ ఫొటోస్. వీళ్ళు ఇయర్లో 2 టైమ్స్ హార్వెస్ట్ చేస్తారంట. ఇదిగోండి ఇది ఇంకో వరుస. ఇందాక ఒకటి చూసాం కదా, ఇవి ఇంకో వరుస ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి పింక్ కలర్ ఉన్నాయి, ఒక టైప్ ఆఫ్ రెడ్ ఉన్నాయి, మళ్ళీ యెల్లో ఉన్నాయి. సో అట్లా అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఇండియన్స్ అయితే ఎంతమంది, తెలుగు వాళ్ళు అసలు ఎంతమంది కనిపించారంటే ఇక్కడ మేమే ఆశ్చర్యపోయాం. ఏంటి వీకెండ్ కాదు కదా తెలుగు వాళ్ళు ఎంతమంది కనిపించారని. అక్కడ చూడండి ఆ చెర్రీ చెట్లు ఆ దూరం కనపడుతున్నాయి కదా, అవి చెర్రీ. నవంబర్ ఎండింగ్కి చెర్రీ పికింగ్ ఉంటుంది, అది కూడా వెళ్తాము, అప్పుడు వీడియో తీస్తాను. ఇది చూడండి, ఇది ఇంకొక టైపు. సో ఈ అందులోనే మిక్సింగ్ అనమాట, అది రెడ్, మెరూన్ అండ్ వైట్ మిక్సింగ్, ఇట్లా రకరకాల కలర్స్. అక్కడ చూడండి రెడ్లోనే ఇంకో టైప్ ఉంది చూడండి, ఆ స్టార్టింగ్లో రెడ్లోనే ఇంకో టైప్ ఉంది, అటు పింక్ ఉంది, వైట్ ఉంది, రెండు మిక్సింగ్ కలర్స్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళే తయారు చేసి హార్వెస్ట్ చేస్తారు. అటు పక్కన ఫామ్ ఉందన్నమాట, అక్కడ తయారు చేస్తున్నారు చిన్న చిన్న ప్లాంట్స్, తర్వాత తీసుకొచ్చి ఇక్కడ నాటుతున్నారు అనమాట. ఇదేంటంటే మార్చ్ ఏప్రిల్లో ఒకసారి ఇలా అందరినీ అలౌ చేస్తారు. అప్పుడు స్ప్రింగ్ ఫెస్టివల్ అని ఏదో పెడతారు. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికేమో తులిప్ ఫెస్టివల్ అని డైరెక్ట్గా పెట్టేశారనమాట, ముందే అడ్వర్టైజ్ చేస్తారు. సో మనం ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళడం అనేది చాలా ఈజీ. ఇది చూడండి ఎలా ఉన్నాయో, మెరూన్ కలర్స్లోనే ఒకటి డార్క్ కలర్, ఒకటి లైట్ కలర్స్ అని అలా పెట్టారనమాట. చూడటానికైతే అసలు మామూలుగా సూపర్ ఉన్నాయి అసలు. ఎల్లో మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి అసలు. అవి చూడండి, ఇది పింకిష్ షేడ్, ఇది రెడ్, మెరూన్ ఎల్లో మిక్సింగ్. అవేమో కొంచెం ఎల్లోలోనూ లైట్ ఎల్లో. ఇది రెండో వరుస. అది చూసారా అక్కడ ఉంది చూసారా, 1 2 3 అయిపోయినాయి, ఇది 4వది అనమాట. అందరూ ఒకేసారి స్టాగ్నెట్ అవ్వకుండా అలా పెట్టారు. ఇదేమో ఇంకొక సైడ్ అనమాట. ఇక్కడ చూడ కూర్చోడానికి అన్ని కుర్చీలు అవి వేసుంటాయి. ఇవేమో ఫోటోలు దిగడానికి డచ్ వాళ్ళు అనమాట. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చారట ఇక్కడికి, వాళ్ళు కల్టివేట్ చేస్తుంటారు డచ్. అందుకని ఆ డచ్ లేడీస్ గెటప్స్ ఉంటాయి కదా, అలా ఆ ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. అక్కడ మనం ఫోటోలు దిగాలనుకుంటే దిగొచ్చు. ఇదిగోండి 1 2 3 4 5 ఇక్కడ కనపడుతుంది చూసారా, 5 వరుసలు. అందరూ ఒకే చోట ఫోటో తీసుకుని ఇబ్బంది వాళ్ళు అట్లా పెట్టుకున్నారు 5 వరుసలు అనమాట. ఇక్కడ చూడండి మిక్సింగ్లో వచ్చినాయి చూడండి, ఇవి ఒక టైపు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ వేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, అవి వచ్చేటప్పటికి రేపు మార్చ్ ఏప్రిల్లో వేస్తారనమాట. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మధ్య మధ్యలో వేయడానికి. సో అట్లా సెట్ చేశారు. ఇది చూడండి, ఇది ఒక కలరు, ఎల్లో ఆరెంజ్ రెడ్ మిక్సింగ్. అది యాక్చువల్గా చూడండి, ఇదొక కలరు అదొక కలర్. ఇన్ని రకాల తులిప్స్ ఉంటాయని నాకు ఇప్పుడు తెలిసింది. రకరకాల డచ్ ఫుడ్ ఇక్కడ ట్రై చేయొచ్చు. ఐస్ క్రీమ్ చాలా బాగుంది, వెళ్తే కానీ ట్రై చేయండి. ఎందుకంటే ట్రాక్టర్ తిరుగుతూనే ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల కుర్చీలు వేసారో, ఆ కుర్చీలు వెనకమాలే పూలు ఉంటాయి అనమాట, ఫోటో షూట్స్కి బాగా పనికి వస్తాయి. సో ఫ్యామిలీస్ వచ్చి హ్యాపీగా కూర్చుంటున్నారు, చిన్నపిల్లల వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు, డాగ్స్ని తెచ్చుకుంటున్నారు, హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో చూడటానికైతే చాలా బాగుంది. ఇంకా ఇటు సైడ్ ఇది ఇందాక చూపించిన 5 వేరు, ఇది వేరన్నమాట. ఇక్కడ చూడండి పురుగులాగా ఒక ఏదో పెట్టారు బొమ్మ, అది ఎక్కి కూర్చొని పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మన క్యాటర్ పిల్లర్ లాగా ఏదో పెట్టారు. తర్వాత ఇక్కడ కొన్ని చెర్రీ ట్రీస్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఆడుకునేవే, అదిగో పిల్లడు ఆడుకుంటున్నాడు చూడండి. ఇవన్నీ కూడా పిల్లల కోసం పెట్టారనమాట ఆడుకోవడానికి. ఇది రాక్ క్లైంబింగ్ లాగా అనమాట. సో ఇది చివరి వచ్చేప్పటికి ఏంటంటే మనకి అన్నీ ఇవే ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. దాంతో పెద్దవాళ్ళు కూర్చోడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఎదుగున్న బాల్. గాలి మాత్రం చాలా బాగా వస్తూ ఉంది. ఎండ ఉంది ఫుల్గా, ఎండ ఉన్న రోజే వెళ్ళాలి. ఎండకి ఎండే, గాలి రెండు ఉన్నాయి. ఇక్కడ ఇటుపక్క చూస్తేనేమో పెద్ద పెద్ద చైనీస్ చక్కర్లు, చెస్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ చెస్ బోర్డ్ చూడండి ఎంత సైజు ఉందో. చెస్ కాయిన్స్ కూడా చూడండి ఎంత సైజు ఉన్నాయో. మధ్య మధ్యలో కొంచెం గాలి శబ్దం అని తెలుస్తుంది అని చెప్పి నేనే కావాలని అట్లా డబ్బింగ్ చేశాను. ఇదిగోండి ఇది ఒకటి గేమ్, అందులో పెట్టాలి అంటే వైట్కి వైట్, బ్లాక్ ఆ లైన్లో పెట్టాలన్నమాట. అది పక్కన ఉన్నాయి కదా, వచ్చేస్తూ ఉన్నాయి. కింద ఉన్న దాన్ని సరి చేస్తే అప్పుడు నిలబడతాయి వరుసన. సో ఇదొక గేము.
ఇంకా రింగ్స్ ఏసే గేమ్ ఇది. చాలా గేమ్స్ పెట్టారు. చిన్న చిన్నవే గేమ్స్. కానీ చాలా గేమ్స్ అయితే పెట్టారు పిల్లల కోసం. ఇంకిదేమో బౌలింగు. అయిగోండి చెక్క బౌల్స్ అది పెట్టారు. బాల్లున్నాయి అక్కడే. సో, మనం ఆడుకోవచ్చు. ఓ పక్కేమో ఈ తులిప్స్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటా ఉండొచ్చు. ఇది చూడండి అన్నీ ఇక్కడేంటంటే అన్నీ కలిపి పెట్టేశారనమాట. ఆ కలర్స్ అన్నీ. అదిగో వైట్ ఉంది, ఆరెంజ్ ఉంది, యెల్లో ఉంది, మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి, రెడ్ ఉంది. చూడండి అన్ని కలర్స్ యొక్క తులిప్స్ ఉన్నాయి ఇక్కడ. సో, డెసిగ్నేటెడ్ ఏరియాలు పెట్టడం వల్ల ఏంటంటే మనకి అన్నీ చూడొచ్చు తిరిగి. ఇదేమో డచ్ వాళ్ళది చీజ్ మార్కెట్ అని ఒకటుంది. సో, 700 ఇయర్స్ బ్యాక్ ఎలా స్టార్ట్ అయింది, ఆ చీజ్ మార్కెట్‌లో ఏం చేసేవాళ్ళు, ఏంటి అది మొత్తం రాసి పెట్టారనమాట. సో, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడ కల్టివేషన్ అనేది చేస్తున్నారని. అవి ఊరికే బొమ్మలేళ్ళండి, చీజ్ బొమ్మలు. సో, అట్లా పెట్టుకొని ఆ చీజ్ వచ్చి అమ్మేవాళ్ళట. ఇక్కడేంటంటే లైవ్ షోలు జరుగుతా ఉంటాయి. తర్వాత ట్రెజర్ హంట్ ఏదో జరుగుతా ఉంది. మన ఇష్టం. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి ఇటు పక్కకొస్తే నెక్స్ట్ ఇది ఇంకో సైడు. ఇటొస్తేనేమో అన్నీ షాపింగ్స్ అంతా ఉన్నాయి. ఏదైనా కొనుక్కోవాలనుకున్న బొమ్మలు అయి ఉన్నాయి. ఫుడ్ ఉంది, రకరకాల ఫుడ్డు. అండ్ అక్కడ లైవ్ సాంగ్స్ వస్తా ఉన్నాయి చూడండి. సో, ఇవి వచ్చేటప్పటికేమో పెద్దవన్నమాట. పెద్ద ఫ్లవర్స్ అంటే ముందు పూసినవి కొన్ని ఉంటాయి కదా! అవన్నీ తీసుకొచ్చేసేమో ఈ ముందు పక్క పెట్టారిక్కడ. సో, ఇక్కడేంటంటే ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువున్నాయి. కూర్చొని ఆ పూల్ మధ్యలో తినాలి అలా అనుకుంటే ఇది గార్డెన్ అంటున్నారు వాళ్ళు. సో, అలా తినాలనుకుంటే వచ్చి అదిగోండి అక్కడ టేబుల్స్ అయ్యి అరేంజ్ చేశారు కదా! అక్కడ కూర్చొని తినొచ్చు మనం. ఆ లైవ్ సాంగ్స్‌కి అతను డాన్స్ ఏమనంగానే పెద్దోళ్ళు ఇద్దరు ముగ్గురు చక్కగా డాన్సులు వేసుకుంటా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇది చూడండి ఒక రెయిన్‌బో లాగా ఉంది ఇక్కడ. అక్కడ ఆ అమ్మాయి బటర్‌ఫ్లై లాగా డ్రెస్ ఏసుకుంది చూడండి. యాక్చువల్‌గా ఏంటంటే మధ్య మధ్యలో చెప్పాక జరుగుతా ఉంటాయి ఈవెంట్స్ అనేది. ఇదిగోండి ఆ అమ్మాయి బటర్‌ఫ్లై లాగా ఏసుకుంది చూడండి. ఆ అమ్మాయితో ఫోటోలు దిగొచ్చు. సో, ఇక్కడేమో ఇదొక ఇల్లు లాగుంది. ఇల్లు లాగుంటే ఆ పాప పక్కన తింటా మావాడు పక్కకొచ్చి నుంచొని మావాడిని చూస్తా ఉంది. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పలేదు గానీ అట్లా చూస్తా ఉందనమాట. ఇక మొత్తం తిరిగి ఒక రౌండ్ వేసుకుంటా మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము ఆల్మోస్ట్. ఇది ఒక రౌండ్ అనమాట. అది రోడ్డు ఇంకా దాని పక్కన రోడ్డు ఉంటుంది అంతే. ఇదిగోండి తులిప్ ఫెస్టివల్ పెట్టారు. సో, ఇదంతా ఒక రౌండ్ వేసుకొని తిరిగితే అక్కడ ఒక సింహం బొమ్మ ఉంది ముందు పక్క. ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో, వీళ్ళు ఏంటంటే మొత్తం ఈ ఏరియా అంతా తిరగాలన్నట్టుగా చక్కగా అక్కడక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టారు బాగా. సింహం. సో, అన్ని దేశాల వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇండియన్స్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎంతమంది కనిపించారో. మనకి తులిప్స్ కనపడవు కదా జనరల్‌గా. ఇదేమో తెస్సలార్ తులిప్స్ యొక్క చరిత్ర ఇక్కడ చెప్తా ఉంది. వాళ్ళు ఎప్పుడొచ్చారు 1939లో వచ్చారంట వాళ్ళు డచ్ నుంచి. సో, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం చేశారు, ఎలా చేశారు, ఏంటి అవంతా డిస్క్రైబ్ చేస్తూ ఒకటి పెట్టేసి చక్కగా దాని చుట్టూరు కూడా ఫోటోలు దిగడానికి కోసం అని చెప్పి కొన్ని తులిప్స్ అనేవి ఇక్కడ పెట్టేశారు. సో, అసలు వీళ్ళెవరు, వీళ్ళు ఏం కల్టివేట్ చేస్తారు, వీళ్ళ ఫార్మింగ్ ఎలా చేస్తారు ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే అది చదివామనుకోండి మనకి కొంత క్లారిటీ వచ్చేస్తుంది. అది కొన్ని డాగ్స్ వచ్చినాయి చూసారు, డాగ్లు కూడా తెచ్చుకుంటారు అందరూ. రకరకాల తులిప్స్ మొత్తం అటు ఇటు రౌండ్గా పెట్టేశారు. ఇది ఓవరాల్గా తులిప్ ఫెస్టివల్ ఒక డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్కి. మరిన్ని వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.